సమాప్తమగునని ప్రకటన 17లో ఉంది. కాబట్టి ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. కాబట్టి సర్వరోగములను అని ఉంది ఇక్కడ. నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించుదును. సకల స్వస్థత ఎవరి దగ్గర నుంచి వస్తుంది? దేవుని నుండి వచ్చును. ఆ విధముగా దేవుని వాక్యము తప్పిపోనిదై అలా అక్కడ పొరపాటు దేవుని వాక్యములో రవ్వంత కూడా లేదు. కీర్తనలు